పెంటమ్మా పెంటమ్మా ఇక్కడ ఉన్నావా? రండి, మీకోసమే కాఫీ కలుపుతున్నాను. అబ్బా, కాఫీ సంగతి తర్వాత చూడొచ్చే, ముందు బయటిరా. ఎందుకండి? నీకో సర్ప్రైజే. సర్ప్రైజా? ఏటండి? అది చూడాలంటే ముందు బయటికి రావాలి కదా, రా. సర్ప్రైజ్. యాండి, కారా? అవునే, మొత్తానికి కారు కొనాలని నా కోరిక నెరవేరిపోయింది. మన పెళ్లికి మా నాన్న ఇచ్చిన కట్న డబ్బులతో కొన్నారేటండి కారు. మీ నాన్న ఇచ్చిన కట్లకి కుక్కరే రాదు, అలాంటిది ఇంత పెద్ద కారు వచ్చేద్దేటే. నేనే నా శాలరీ డబ్బులు కొంచెం కొంచెం దాచిపెట్టి ఈ కొత్త కారు కొన్నాను. పోనీలేండి, మంచి పని చేశారు. కారు మాత్రం తలతలా మెరిసిపోతుందండి. మరి ఏమనుకున్నావు? సర్లే, నేను వెళ్ళి కొంచెం రెడీ అయ్యి వస్తాను, మన ఇద్దరం కొత్త కార్లలో బయటికి వెళ్ళొద్దాం. సరే, ఈలోగా నేను కూడా కొత్త కార్ని రెడీ చేస్తాను. రెడీ చేస్తావా? ఓ, కొత్త కారు కదా, నీట్ గా కడిగేసి క్లీన్ చేసి రెడీ చేస్తదేమో. సర్లే పెంటమ్మా. వస్తే పెంటమ్మా. ఎవరయ్యా నువ్వు? డైరెక్ట్ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నావు. ఆగండి సార్ బాబు, అర్జెంట్కి వెళ్ళాలి. అర్జెంట్కి వెళ్ళాలా? ఎక్కడికి? పని అయ్యాక వచ్చి చెప్తాను, తప్పుకోండి. నా ఇంటికి వచ్చి నన్నే తప్పుకోమంటావా? ఎవడరా నువ్వు? ఆపుకోలేకపోతున్నాను సార్, ముందు పోసొచ్చాక చెప్తాను. పోసుకొని వచ్చాక చెప్పడం ఏంటయ్యా? అబ్బా, మీరే కదండి బయట బోర్డు పెట్టారు. బోర్డా? టాయిలెటా? దానికోసం వచ్చాను. కావాలంటే మీ ఎదురు మీకు ఇచ్చేస్తాను. ముందు టాయిలెట్ ఎక్కడ ఉంది చెప్పండి. ఓర్ బాబోయ్, ఇదేం సులభ కాంప్లెక్స్ కాదురా, మా ఇల్లు. అయినా సార్ మీ ఇల్లే కదా, పర్లేదు సార్. 2 నిమిషాలు పని ముగించుకొచ్చేస్తానే. సంపెత్తను రే, ముందు బయట పదా. మరి బోర్డు బయట ఎందుకు పెట్టారు? ఒరే బాబు, నీ దండం పెడతాను, వెళ్ళిపోరా. కాసేపు అయితే ఇక్కడే పోస్తేలా ఉన్నావు. వస్తే పెంటమ్మా. ఏటండి? ఆ బోర్డు మీద అలా ఎవరు రాసరే? నేనే రాశానండి. నువ్వు రాసావా? ఏటమ్మా పిలిచారు? పెంటమ్మా, మన పై ఇంటి వాళ్ళు వెళ్ళిపోయారు, పోర్షన్ ఖాళీ అయిపోయింది. టూలెట్ బోర్డు రాసి కొంచెం గేటి పెట్టియమ్మా. అలాగే. మా ఆయన ఏదో ఆఫీస్ మీటింగ్ లో ఉన్నాడు, అది అవ్వగానే రాసి పెట్టమని చెప్తాను. మీ ఆయన పనిలో ఉన్నట్టున్నాడు కదా, ఎప్పుడుకవుతుందో ఏమో. నువ్వే కొంచెం రాసి పెట్టియమ్మా. నేనా? నాకొస్తే నేనే రాసి పెట్టుకుందును, కానీ మీలా నేను చదువుకోలేదు కదా. అమ్మ బాబోయ్, ఇప్పుడు నాకు చదువు రాదని తెలిస్తే నా ప్రెస్టేజ్ అంతా పోతుంది. ఏదోటి రాసేద్దాం. సరేనమ్మా, నేను ఏదోటి రాసి పెడతానులే, మీరు వెళ్ళండి. సరే. తెలుగులో రాసేద్దామా? అమ్మో వద్దులే, మళ్ళీ మా ఆయన చూసాడంటే తిడతాడు. ఇంగ్లీష్లో ట్రై చేద్దాం. ఓసి నీ ప్రెస్టేజ్ తగలయ్యా. నువ్వు 2కి లెట్కి మధ్యలో అయిపెట్టడం వల్ల దాని అర్థమే మారిపోయిందే.
ఈ విషయం గాని పైన ఓనరావిడికి తెలిసిందనుకో నిన్ను నన్ను రుబ్బురోలు వేసి రుబ్బేస్తుంది. యాండి పై ఇంటి ఓనర్ ఆవిడ దగ్గర రుబ్బురోలుందా? ఒకసారి అడగండి, సాయంత్రం పిండి రుబ్బుకుంటాను. లాగి పెట్టి కొట్టాను అనుకో లారీ కింద పడతావు. చేసిందంతా చేసి పద లోపలికే. యాండి నన్ను కొంచెం బజార్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఇంట్లో సరుకులేం లేవు. లీవ్ దొరికిన రోజన్నా ప్రశాంతంగా ఉందామంటే ఉండనెవరే మీ ఆడోళ్ళు. సరే మీరు ఇంట్లోనే ఉండండి, నేనే వెళ్ళేసి వస్తాను. వద్దులే, నువ్వు వెళ్ళావంటే అక్కడ ఏదో పెంట పని చేసి ఇంటికి తిరిగి వస్తావు. ఉండు నేను వస్తాను. రండి. అదేటండి బజార్కి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చారు? మనలాంటి రిచ్ పర్సన్స్ అందరూ ఇలాంటి సూపర్ మార్కెట్లకే వస్తారే. ఇక్కడైతే ఇంట్లో కావాల్సినవన్నీ దొరుకుతాయి. నువ్వు కూడా ఇక్కడి నుంచి ఇందులోనే షాపింగ్ చేయాలి. ఏ మరి నాతో పాటు మీరు రారా? నేనైతే హ్యాపీగా కారులో రెస్ట్ తీసుకుంటాను. నీ పని అయిపోగానే వచ్చి చెప్తే బిల్లు కడతాను. సరే మీ ఇష్టం. హలో హలో ఆగు. తీసుకోండి. అయ్యో ఈ బుట్ట కొనడానికి నేను ఈ మార్కెట్కి రాలేదు. అయ్యో దానికోసం కాదు మేడం, మీరు కొనుక్కోవాలనుకుంటున్న సామాన్లన్నీ ఇందులో వేసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇదిగో అమ్మాయి. ఆ మేడం చెప్పండి. ఈ పచ్చడి డబ్బా ఎంత? 200 మేడం. యా తెలుగు రాదా? తెలుగులో 7. 200 మేడం. 200? ఏంటి ఎంత టైం అయిపోయిందా? ఈ పెంటమ్మ ఏం కొనేస్తుంది ఇంకా రాలేదు. ఏ ఎందుకు ఇవ్వు? ఇవ్వు. అలా కుదరదు మేడం, మేనేజర్ ఒప్పుకోరు. ఏడి ఆ మేనేజర్ గారిని పిల్లి, నేను మాట్లాడతాను. ఓసే పెంటమ్మా, ఎందుకే అమ్మాయితో అలా గొడవ పడుతున్నావు? చూడండి ఈ పిల్ల ఇక్కడ ఉన్న వస్తువులన్నీ రేట్లు ఎక్కువ చేసి చెప్పేస్తుంది. తగ్గించమంటే తగ్గించదంట. చూడండి సార్, 200 రూపీస్ పిక్కలు 50 రూపీస్కి అడుగుతున్నారు. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్ అని చెప్పినా సరే వినకుండా మీ ఆవిడ బేరాలు ఆడుతుందండి. ఓసే పెంటమ్మా, ఇది శనివారం సంత కాదే నువ్వు బేరాలు ఆడడానికి. ఇది సూపర్ మార్కెట్, ఇక్కడ రేట్స్ అన్ని ఫిక్స్డ్ గానే ఉంటాయి. సరే ఎలాగో ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇదే ఫైనల్ మాట. 100 రూపాయలకి ఇస్తానంటే చెప్పు, తీసుకుంటాను. మేడం సార్ ముందే విని బయటికి తీసుకెళ్ళండి, మా మేనేజర్ చూస్తే మమ్మల్ని తిడతారు. ఎవడా మేనేజర్ పిలు. సారీ అండి. ఓసే పెంటమ్మా నువ్వు పద. ఓసే పెంటమ్మా, ఆకలి దంచేస్తుంది. తినడానికి ఏమన్నా ఉంటే వేడివేడిగా చెయ్యు. ఇంట్లో వండడానికి ఏం లేవు. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఏం కొనుక్కురాలేదు కదా. అవును కదా. అవును గాని ఇంట్లో మ్యాగీ ఉన్నట్టుంది కదా, అది చేసే. మ్యాగీయా? అదేంటిది? అదేనే నూడిల్స్. నూడిల్సా? ఆ అది కూడా ఒక రకమైన వంటకమా ఏటి? ఏమో నేను ఎప్పుడు చూడలేదు, తినలేదు, వినలేదు. నువ్వేం చెయ్యవసరం లేదులే, నేనే చేసుకుంటా అదేదో. ఏటో ఈ మాయదారంట్లు.
హలో చెప్పండి సార్. వర్క్ గురించా? ఒసే పెంటమ్మా, కొంచెం ఆ నూడిల్స్ ఉడికిపోయిందేమో చూడే, అర్జెంట్గా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఇది మరీ బాగుంది. నేనే వండుకుంటానని చెప్పి మధ్యలో పని నాకప్ చెప్తాడేటీనా? ఇదేటి ఎంత విచిత్రంగా ఉంది. ఒసే పెంటమ్మా, ఏమైందే? కొట్టానంటే ఈపు ఇస్తరాక్ అయిపోద్ది. చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా? ఇప్పుడు నేనేం చేశానే? నువ్వు అసలు మనిషివేనా? ఇంటికి తినడానికి ఎవరైనా పాములు తెచ్చుకుంటారేటి? పాములా? ఇదిగో చూడు, వానపాములు. ఒసే, అది నూడిల్సే. నాకు తెలియదు అనుకున్నావా? పాములు ఇంగ్లీష్ లో నూడిల్స్ అని అంటారు. ఆ మాత్రం నాకు తెలుసు. ఒసే మెంటల్ దానా, నీకు స్క్రూ గట్ట ఏమన్నా లూజ్ అయిపోయిందేటే? నూడిల్స్ అంటే మైదా పిండితో చేస్తారు, అదొక చైనీస్ డిష్. ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు చిన్నప్పటి నుంచి అలాంటి సైనా వంటకాలు తినే నీ కళ్ళు, నీ మొహం అచ్చం సైనా వాడిలాగే ఉన్నావు. మర్యాదగా తీసుకెళ్లి బయటపడే. ఒసే ప్లీజ్, గట్టిగా ఆకలేసేస్తుంది. ఇప్పుడు గానీ ఇది బయటపడలేదనుకో, నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతావు. ప్లీజ్ బయటపడి. ఇదిగో ఆ పాముల్ని బయటపడేశాక కొట్టి 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 సంపు, లేకపోతే మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి. నీ పల్లెటూరి పిచ్చి పెంటమ్మా. చెయ్. రా పావని, కూర్చో. ఇదే మా ఇల్లు, హోమ్ స్వీట్ హోమ్. హో నైస్. పెంటమ్మా, పెంటమ్మా. చెప్పండి. ఈవిడ పేరు పావని, మా ఆఫీసులో కొత్తగా జాయిన్ అయింది. బాయ్. బాయ్ అంటుందేంటి? ఉసే బాయ్ కాదే, హాయ్ అనాలి. అదే అదే ఆయ్ ఆయ్. హాయ్. పావని హే, తిన్నా? ఐ నో నీ పని మనిషి రైట్? అయిపోయింది. ఏమే, నీ కళ్ళకి నేను పని మనిషిలా ఆడుతున్నానా? గుద్దానంటే దవడ పళ్ళు రాలిపోతాయి. ఒసాయ్, ఆవిడేదో తెలియకన్నదే. అయినా సాఫ్ట్వేర్ వైఫ్స్ అంటే స్టైల్ గా ఉంటారు. నువ్వేమో పెద్ద పేరక్కలాగా చీర, ఓల్డ్ స్టైల్ జడ, పెద్ద బొట్టు. అందుకే ఆవిడ నిన్ను పని మనిషి ఏమో అనుకుంది. నువ్వేటి దానికి సపోర్ట్ చేస్తున్నావు? విజయ్, ఏంటి ఈ డిస్టర్బెన్స్? నా మొగ్గుని నేనే ఏనాడు పేరు పెట్టి పిలవలేదు. నువ్వు నిన్న కాకమోని వచ్చిందానివి విజయ్ అని పేరు పెట్టి పిలుస్తావే. చిన్న మెదడు సిదగొట్టి సింతకాయ పచ్చడి చేసేస్తాను ఏమనుకున్నావో? తను నా పార్ట్నర్, అందుకే పేరు పెట్టి పిలుస్తున్నాను. ఇట్స్ మై విష్. పార్ట్నరా? ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలి? అదేనండి, మీ పైపోసం ఖాళీగా ఉందండి కదా, మీ హస్బెండ్ విజయ్ గారు చెప్పారు. ఆహా, ఎంతమంది ఉంటారేటి? నేను నా లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నరా? పార్ట్నర్ అంటే? నా జీవిత భాగస్వామి అండి. ఓ అలాగా, మంచిది మంచిది. మా ఆయన వచ్చాక మీతో అన్ని విషయాలు మాట్లాడతాడు. ముందైతే పై ఇంటి ఆవిడ దగ్గర తాళాలు ఉంటాయి, వెళ్ళి ఒకసారి ఇల్లు చూసుకోండి. సరేనండి. నువ్వు పార్ట్నర్ అయితే మరి నేనెవరినే? అబ్బా, ఒసే నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు? వదిలేవన్నీ. నువ్వు పక్కెళ్ళే. అయినా ముందు నిన్ను తన్నాలరా రే. అందరి సమక్షంలో అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు దీని జీవిత భాగస్వామిగా తెచ్చుకోవడానికి నీకు సిగ్గులేదురా? ఒసే నీకు అలా అర్థమైందా? ఒసే ఆవిడ నా ఆఫీసులో వర్క్ పార్ట్నరే. విజయ్, ఇంకా మీ ఆఫీస్ లో వర్క్ చేయలేను. ఇప్పుడే రిజైన్ చేస్తున్నా. బాస్ కి కూడా నీ మీద కంప్లైంట్ చేస్తా. ఛీ. పాన్. యాండి, ఆవిడ
నిజంగానే మీ ఆఫీస్ లో వర్క్ పార్ట్నరా మీ మీద కంప్లైంట్ ఇస్తానంటుంది? మరి నేను ఎన్నాళ్ళ నుంచి మొత్తుకుంటుంది అదే కదా. అయ్యయ్యో తప్పైందండి, క్షమించండి. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నీ వల్ల నా జాబ్ ఊడేలా ఉందే. ఛే! పోతే పోనీయండి తొక్కలో జాబు. మా ఊరెళ్ళి మా నాన్న కింద పాలేరుగా జాయిన్ అయిపోదురు గాని. పెంటమ్మా నిన్ను.